ఈ మధ్య కాలంలో ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వీసీని మేము పెట్టినాం. ఇది యూనివర్సిటీల హిస్టరీలోనే ఒక పెద్ద సరికొత్త అధ్యాయం, నూతన అధ్యాయం అనే పేరుతోటి వాళ్ళు బాగా పెద్ద ఎత్తున దాని ప్రచారం కూడా చేసుకున్నారు. మరి అట్లాంటి వైఖరి, అట్లాంటి ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ కానీ రేవంత్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం, ఇలాంటి సర్క్యులర్ రావడం వెనుక ఎట్లా చూడాలి? కేవలం దళిత వీసీ ఉండడమే కాదు, ఆ దళిత ఇక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులంతా పేద సామాజిక దళిత అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు 90% విద్యార్థులు ఈ రోజు ఉన్నారు. వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసేటువంటి శ్రద్ధ ఉన్నప్పుడే ఈ ప్రభుత్వానికి ఆ వర్గాల ప్రయోజనాలు కాపాడినటువంటి క్రెడిట్ దక్కుతుంది. ఆ చదువుతున్నటువంటి విద్యార్థి కేవలం వీసీని పెట్టి, ఆ దళిత వీసీని పెట్టినంత మాత్రాన ప్రయోజనాలు విద్యార్థుల సమస్యల పరిష్కారం కావు కదా. ఈ రోజు నిధులు కేటాయించడంలో కానీ, లేకపోతే అక్కడ ఇప్పటికీ ఉస్మాన్ యూనివర్సిటీలో రెగ్యులర్ టీచర్ లేకపోవడం వల్ల కాంట్రాక్ట్ టీచర్లు, పార్ట్ టైం టీచర్లతో యూనివర్సిటీలో డిపార్ట్మెంట్లు నడుస్తున్నాయి. ఈ రోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఆర్ట్స్ కాలేజ్ అనేది ఒక చరిత్ర కలిగినటువంటి కాలేజ్ యూనివర్సిటీలో. అందులో 54 డిపార్ట్మెంట్లు ఉంటాయి. కొన్ని డిపార్ట్మెంట్లకు ఒక్క రెగ్యులర్ ఫ్యాకల్టీ కూడా లేడు. ఆర్కాలజీ అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ లో ఒక్క రెగ్యులర్ ఫ్యాకల్టీ లేకపోవడం వల్ల అక్కడ మొత్తం కాంట్రాక్ట్, పార్ట్ టైం టీచర్లతో నడుస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు మరి రీసెర్చ్ చేయాలనుకుంటే ఈ ప్రభుత్వం వచ్చి మరి 1 year అవుతుంది. మరి కేసీఆర్ చేసినటువంటి తప్పిదాల నుంచి అధిగమించి వెంటనే ఎందుకు రిక్రూట్మెంట్ చేయట్లేదు, ఎందుకు యూనివర్సిటీల గురించి శ్రద్ధ చేయట్లేదు అంటే, ఈ ప్రభుత్వం కూడా ఎవరు అడుగా ముందుకే ప్రొఫెసర్ల వయసును 65 సంవత్సరాలు పెంచారు. ఈ రోజు కావాల్సింది రిక్రూట్మెంట్ గురించి అడుగుతున్నారు విద్యార్థులు. రిక్రూట్మెంట్ చేసేటువంటి ఆలోచన చేయాలి తప్ప, ఏజ్ పెంచడం వల్ల నిరుద్యోగులకు నష్టం తప్ప ఏం ఉపయోగం జరుగుతుందని మేము విద్యార్థి సంఘాలుగా అడుగుతున్నాం. ఈ రోజు ప్రభుత్వము ఉన్న సమస్యలను పరిష్కారం చేసేటువంటి శ్రద్ధ లేదు, రెండు ఉన్నదాన్ని నిధులు ఇచ్చేటువంటి ఇట్లాంటి ఆలోచన లేదనేది మనకి ఇక్కడ తేటతెల్లం అవుతుంది. కేవలం దళిత వీసీని ఉండడం వల్ల మాత్రమే యూనివర్సిటీ అభివృద్ధి మాత్రం ఏ మాత్రం జరగదు. ఈ రోజు దళిత వీసీని పెట్టాము, లేకపోతే ఇంకొక ప్రిన్సిపాల్ పెట్టాము, ఇవన్నీ అసెంబ్లీలో గొప్పగా చెప్పుకుంటున్నాడు. మరి అక్కడ చదువుతున్నటువంటి పేద విద్యార్థులకు ఈరోజు ఫెలోషిప్లు కానీ, గత కేసీఆర్ పరిపాలన నుంచి 7-8 సంవత్సరాల నుంచి రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ రావట్లేదు. మరి అవి ఎందుకు విడుదల చేయట్లేదు? ఈ రోజు మెస్ ఛార్జీలు పెరిగిన ధరలకు అనుగుణంగా లేవు. ఒక్కొక్క విద్యార్థికి మెస్ ఛార్జీలు కోర్స్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క విద్యార్థి 8 అంటే కనీసం సుమారుగా పీజీ విద్యార్థి అయితే ఒక 20,000 నుంచి 30,000 రూపాయలు కోర్స్ అయిపోయినాక కడితేనే టీసీ ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఈ రోజు దాంతో పాటు పిహెచ్డి విద్యార్థి మెస్ బకాయిలు అంటే సుమారుగా 1 లక్ష నుంచి 3 లక్షల వరకు మెస్ బకాయిలు ఉండే పరిస్థితి ఉంది. అంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఏ మాత్రం సరిపోతలేదు. వీటి గురించి పట్టించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక్క మాట చెప్పాలంటే, ముఖ్యమంత్రి గారికి విద్యారంగం మీద ఏ మాత్రం శ్రద్ధ లేదు. ఈ రోజు విద్యాశాఖ మంత్రి లేడు. తెలంగాణ రాష్ట్రానికి 1 సంవత్సరం పూర్తయింది. ఈ రోజు ఉన్నత విద్యా కమిషన్ అని ఒక చైర్మన్ పెట్టారు, ఆకునూరు మురళి గారు. మరి ఆకునూరు మురళి గారు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఈ రోజు కోదండరావు గారు ఏం చేస్తున్నారు? ఈ రోజు ప్రొఫెసర్ అరగోపాల్ గారు ఏం చేస్తున్నారు? పిఎల్ విశ్వేశ్వర, వీళ్ళంతా మేధావులు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ విద్యా నిరుద్యోగ వ్యతిరేకని వీళ్ళు గొంతెత్తి అరిచి అరెస్ట్ అయినటువంటి వీళ్ళు ఈరోజు ప్రజాప్రభుత్వం అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్నత విద్యలో సలహాదారులుగా ఉన్నారు. మరి ఇట్లాంటి సలహాదారుగా ఉన్నటువంటి వీళ్ళంతా ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రానికి గొంతు లాంటిది, ఒక గుండె లాంటిది. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీ మీద నిర్బంధాన్ని ప్రయోగిస్తే, అప్రజాస్వామిక సర్క్యులర్ విడుదల చేస్తే వీళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు? వీళ్ళు ఇప్పటి వరకు వీళ్ళ వైఖరి ఏందనే విషయాన్ని కూడా పూర్తిగా స్పష్టత ఇవ్వలేదు, ఎక్కడ మాట్లాడట్లేదు. కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా వీళ్ళు కూడా ఒక కార్యాచరణ తీసుకోవాలి. కేవలం స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన కూడా సరిపోదు. వీళ్ళు ఖచ్చితంగా మా పోరాటాల్లో రావాలి. ఉస్మానియా యూనివర్సిటీ యొక్క అప్రజాస్వామిక సర్క్యులర్ రద్దయ్యేంత వరకు వీళ్ళ వైఖరి అనేది స్పష్టత తెలియాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఇప్పుడు వందే మాతర ఉద్యమం నుంచి తెలంగాణ రాష్ట్ర సహకార ఉద్యమం వరకు అత్యంత క్రియాశీలకంగా భూమిక పాత్ర పోషించింది ఉస్మానియా యూనివర్సిటీ. అనేక ఉద్యమాలకు పుట్టినీళ్ళు. అట్లాంటి ఈ యూనివర్సిటీ యొక్క విద్యార్థుల గొంతు నొక్కడం అంటే యావత్ తెలంగాణ ప్రజల యొక్క గొంతు నొక్కడమే అనేది మేము అనుకుంటున్నటువంటి సందర్భం. మరి ఇప్పుడు ఇలాంటి ఒక ప్రజాస్వామిక సర్క్యులర్ ఇది ఎవరైనా కాదని లేనిది. ఎందుకంటే విద్యార్థులు అక్కడ అడిగేది, ఇప్పుడు అక్కడ వచ్చి అడిగేది ఏంది? మా మెస్ ఛార్జీలు ఏమంటారు, మా స్కాలర్షిప్లు ఏమంటారు, లేదు పలానా సమస్యలు ఉన్నాయి పరిష్కరించాలంటారు. ఇలాంటి వాతావరణంలో కనీసం పోయి అడిగే పరిస్థితి లేని పరిస్థితుల్లో అలాంటి సర్క్యులర్ని ఇట్లా కొనసాగిస్తుంటే మీ విద్యార్థి సంఘాలు భవిష్యత్ కార్యాచరణ ఏం తీసుకునేది దీనిపైన?
ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి 30 విద్యార్థి సంఘాలు, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు, దళిత, వామపక్ష, డెమోక్రటిక్ అన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్లు అన్ని కలిసి ఐక్య కార్యాచరణగా మా ఉద్యమాన్ని తీసుకుపోతున్నాం. ఈ రోజు దశల వారీగా కార్యాచరణ కొనసాగుతుంది. ఇప్పుడు ఈ రోజు అన్ని విద్యార్థి సంఘాల నుంచి యూనివర్సిటీ బంధుకాలు ఇచ్చాం. మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసులు నిర్బంధించారు. మళ్ళీ బయటకి వచ్చినాం. అయినా ఖచ్చితంగా ఎన్నిసార్లు అరెస్ట్ చేసిన, నిర్బంధాన్ని ప్రయోగించిన ఈ ఉద్యమాన్ని మాత్రం కొనసాగిస్తాం. ఈ రోజు నెక్స్ట్ కూడా రేపు మేధావులందరినీ కూడా, ఇప్పుడు మాట్లాడినటువంటి మేధావులందరూ, బయట మాట్లాడేటువంటి పౌర సమాజంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు, ప్రొఫెసర్లని, 2 ప్రజా సంఘాలని, వివిధ వామపక్ష పార్టీలని, అన్ని పార్టీలను కలిసి వచ్చేటువంటి వాళ్ళందరినీ కలుపుకొని ఉద్యమంలో మమైక్యమై ఒక కార్యక్రమం తీసుకుపోయేటువంటి ప్లాన్ ఉంది. ఇప్పటికే వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు అసెంబ్లీలో కూడా దీన్ని చర్చ చేశారు. ఈ రోజు సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి జాన్ వెస్లీ గారు కూడా స్పందించారు. కాబట్టి మిగతా అన్ని ఈ పార్టీలను, ప్రజా సంఘాలన్నింటినీ దీన్ని ఇన్వాల్వ్ చేసి ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక సర్కులర్ కు వ్యతిరేకంగా కార్యాచరణ తీసుకోబోతాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక సర్కులర్, కాబట్టి వీళ్ళు కూడా తెలుసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. మేధావులు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేటువంటి వాళ్ళు ఈ రోజు దీన్ని కార్యాచరణను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోతాం. ఇది ఓన్లీ కేవలం ఉస్మానియా యూనివర్సిటీ అంటే, ఉస్మానియా యూనివర్సిటీ అంటే తెలంగాణ రాష్ట్రానికి అస్తిత్వానికి ఒక ప్రధాన భూమిక. కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల్లో కార్యాచరణ తీసుకుంటారు. వాస్తవం ఒక దగ్గర స్టార్ట్ అయింది, ఒక దగ్గర ఆగదు కదా. ఇక్కడ నుంచి మొదలైతే అన్ని యూనివర్సిటీలకు విస్తరిస్తుంది. ఇలాంటి ఒక ప్రజాస్వామిక డిస్కస్, యూనివర్సిటీలు అంటేనే మేధోమదనం, డిస్కస్ జరుగుతాయి, అజిటేషన్స్ జరుగుతాయి, అనేక అంశాల మీద చర్చలు విస్తృతంగా జరగాల్సిన దాంట్లో ఇట్లా నియంతృత్వంతో కూడిన సర్కులర్ నిజంగా తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు, యూనివర్సిటీకి అసలే మంచిది కాదు. కాబట్టి ఈ రకంగా వాళ్ళు ఈ రకమైన సర్కులర్ తీసుకొచ్చి విద్యార్థుల గొంతు నొక్కాలని అనుకోవడం ఎవరి వల్ల సాధ్యం కాదు. గతంలో కేసీఆర్ కూడా ఇదే రకమైనటువంటి తీసుకొచ్చాడు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు గొంతు నొక్కి మాట్లాడితే, అసలు ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద నిర్బంధాలను ప్రయోగిస్తే, ఆఖరికి కేసీఆర్ ప్రభుత్వమే విద్యార్థి నిరుద్యోగులు ప్రధాన భూమిక పాత్ర పోషించి కేసీఆర్ ప్రభుత్వం అడ్రస్ లేకుండా పోయింది.